మిత్రులారా, అందరికీ నమస్కారం. ఈ దినాల్లో దేశంలో పెద్ద ఎత్తున అలజడి రేపినటువంటి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ సమానత్వ నిబంధనలు 2026 అది ఒక వివాదాస్పద అంశంగా మారింది. అంతేకాకుండా దానిపైన సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి దురదృష్టకరమైనటువంటి స్టే గురించి నేను మీతో నా అభిప్రాయాలు పంచుకుంటున్నాను. మిత్రులారా, ఈ జనవరి 29వ తారీఖున సుప్రీంకోర్టు ఆ జనవరి నెల ప్రారంభంలో నోటిఫై చేసినటువంటి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఉన్నత విద్యా సంస్థలలో సమానత్వ ప్రోత్సాహం నిబంధనలు అంటే యూజీసీ ఈక్విటీ రెగ్యులేషన్స్ 2026 పైన స్టే విధించింది. విచారణ సమయంలో మరి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఈ నిబంధనలకు సంబంధించి ఎలాంటి సమర్థనను కోర్టు ముందు ఉంచలేదు. రాధిక వేముల మరియు తాడ్వి పిటిషన్స్లను విచారించడానికి ఇన్నేళ్లు పట్టిన విషయాన్ని మనం పరిగణలోనికి తీసుకుంటే కోర్టు ఇటీవల దాఖలైన పిటిషన్లను ఇంత త్వరగా విచారణ స్వీకరించి స్టే మంజూరు చేయడం అనేది ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంది. మిత్రులారా, ఈ యూజీసీ రెగ్యులేషన్స్, ఈ నిబంధనలు దేశవ్యాప్తంగా విద్యా సంస్థల్లో వివక్షత లేకుండా ఒక మంచి సమ్మలిత వాతావరణాన్ని కలిగి ఉండేలా చూసేదానికి ఆ లక్ష్యంతో తయారు చేయబడ్డాయి. కానీ యూజీసీ వారి నోటిఫికేషన్కు ఢిల్లీ మరియు ఉత్తరప్రదేశ్లో కేంద్రీకృతమైనటువంటి కొంతమంది అగ్రకుల విద్యార్థులు మరియు అధికార పార్టీ నాయకులు వీటిపైన విస్తృత నిరసనలు తెలిపారు. ఉన్నత కుల విద్యార్థులు కుల వివక్షతలో పాల్గొనకపోతే వారు ఈ నిబంధనలకు ఎందుకు భయపడుతున్నారు? మిత్రులారా, వాటిని నిలిపివేసినటువంటి తన ఉత్తర్వులలో దురదృష్టవశాత్తు సుప్రీంకోర్టు కూడా ప్రైమాఫేసి ఈ యొక్క నిబంధనలను అస్పష్టంగాను మరియు దుర్వినియోగం చేయగల సామర్థ్యం కలిగి ఉన్నట్లు వర్ణించింది. అమలు చేస్తే అవి దేశాన్ని విభజిస్తాయని తీవ్రమైన వ్యాఖ్య చేసింది. కానీ ఈ దేశం, మిత్రులారా, ఇప్పటికే మతం పేరుపైన, ప్రాంతాల భాషల పేరుపైన విభజించేటువంటి ప్రయత్నాలను చేస్తూ ఉన్నారు. వాస్తవానికి ఈ నిబంధనలు క్యాంపస్లో ఉన్నటువంటి అన్ని విద్యార్థులను అందరినీ కూడా ఏకం చేసేటువంటి విధంగా ఉండేటివన్నీ నేను భావిస్తా ఉన్నా. అటువంటి స్టే ఉత్తర్వులు జారీ చేసే ముందు కోర్టు మన ఎస్సీ, ఎస్టీ మరియు ఓబీసీ వర్గాల యొక్క విద్యార్థుల ఫిర్యాదులను, వారి వాదనను కూడా విని ఉండింటే సమంజసంగా ఉండేది. సామాజిక న్యాయంతో భారత న్యాయ వ్యవస్థకు అనుబంధ చరిత్రలో ఒక స్థిరమైన అంశం కనపడతా ఉంది. కులాన్ని ఒక వ్యవస్థాగత వాస్తవికతగా గుర్తించడంలో ఉన్నటువంటి తీవ్రమైనటువంటి ఆందోళన. నిజంగా చెప్పాలంటే యూజీసీ ఉన్నత విద్యా సంస్థలో ఈ యొక్క నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిపైన స్టే విధిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాన్ని కూడా మనం ఈ కోణంలోనే చూడాలి. కులం లేని సమాజాన్ని సాధించడంలో మనం పొందిన ప్రగతి విషయంలో వెనక్కి వెళ్తున్నామా అని ధర్మాసనం వేసిన ప్రశ్న భారతీయ క్యాంపస్లో జరుగుతున్న వాస్తవాలకు దూరంగా ఉన్నట్లు వెల్లడవుతా ఉంది. మనం కులం లేని సమాజాన్ని సాధించామని లేదా సాధించే దశలో ఉన్నామని ఈ నిబంధనలు ఆ విషయాన్ని తిరిగి ప్రవేశపెడుతున్నాయని కోర్టు భావిస్తున్నట్లు మనకు కనపడతా ఉంది. ఇది చాలా దురదృష్టం. క్యాంపస్లలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు ఈ యొక్క అభిప్రాయానికి భిన్నంగా ఉన్నాయి. అణగారిన వర్గాల విద్యార్థులు ఎదుర్కోవలసి వస్తున్నటువంటి పరమైనటువంటి నిరాకరణ, వివక్ష, తీవ్రమైనటువంటి అవమానాలు, కథలు ఇందుకు నిదర్శనంగా ఉన్నాయి. రోహిత్ వేముల మరియు పాయల్ తాడ్వీల అకాల భయంకరమైన మరణాలకు ప్రతిస్పందనగానే ప్రస్తుత యూజీసీ నిబంధనలు వచ్చాయి. ఈ మరణాల నేపథ్యంలోనే వారి తల్లులు క్యాంపస్లలో కుల ఆధారిత వివక్షతను అంతం చేయాలని కోరుతూ ఆ పిటిషన్స్ దాఖలు చేశారు సుప్రీంకోర్టులో. ఆ నేపథ్యంలోనే ఇవి వచ్చాయి. 2018 మరియు 2023 మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వంచే నడపబడుతున్నటువంటి విశ్వవిద్యాలయాలు మరియు ఐఐటీలు, ఎన్ఐటీలు, ఐఐఎంలు, ఐఐఎస్ఆర్, ఈఆర్లు వంటి ఉన్నత విద్యా సంస్థలలో దళిత, బహుజన మరియు ఆదివాసీ వర్గాలకు చెందినటువంటి 98 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం 2023లో రాజ్యసభలో వెల్లడించింది. మరో అంచనా ప్రకారం 2014, 2021 మధ్యన ఉన్నత విద్యా సంస్థలు మరియు కేంద్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో జరిగినటువంటి 122 మంది విద్యార్థుల ఆత్మహత్యలలో 68 మంది లేదా 55% ఈ బలహీన వర్గాలకు చెందిన వారు ఉన్నారు. అంటే ఎస్సీలు, ఎస్టీలు మరియు ఓబీసీలోని 2021లో లోక్సభలో ఇచ్చిన ఒక లిఖిత పూర్వక సమాధానంలో ప్రభుత్వమే పేర్కొనింది. పార్లమెంటరీ కమిటీకి మరియు సుప్రీంకోర్టుకు యూజీసీ సమర్పించిన గణాంకాల ప్రకారం విశ్వవిద్యాలయాలు మరియు కళాశాలలో కుల ఆధారిత వివక్షత ఫిర్యాదులు ఈ 2019 నుంచి 2020 నుండి 2023 నుండి 2024 వరకు 118.4% పెరిగాయని చెప్తా ఉంది. అందువల్ల ఎస్సీ, ఎస్టీ మరియు ఓబీసీ వర్గాలలో ఆత్మహత్యలు జరుగుతున్నాయని, క్యాంపస్లలో తీవ్రమైన వివక్షత ఉందని చూపించడానికి తగినంత గణాంక ఆధారాలు ఉన్నాయి.
2019 నుండి కుల ఆధారిత వివక్షత ఫిర్యాదులు ఈ విధంగా 118% పెరిగాయని యూజీసీ డేటా చూపించినందున ఇటువంటి రక్షణలు చాలా కీలకమైనవి. ఉన్నత విద్యా సంస్థలలో సమానత్వాన్ని ప్రోత్సహించడంపై యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ నిబంధనలు నిలిపివేస్తూ జారీ చేసినటువంటి 2026 ఈ యొక్క రాజ్యాంగం మరియు చట్టబద్ధమైన వివరణ యొక్క స్థిరపడినటువంటి సూత్రాలకు విరుద్ధం. మరియు విశ్వవిద్యాలయ ప్రాంగణంలో వివక్షత నుండి దళిత, బహుజన మరియు ఆదివాసీ విద్యార్థులను రక్షించడానికి అటువంటి నిబంధనలు అవసరమని చెప్పి గత సంవత్సరం కోర్టే చేస్తే మరి ఇప్పుడు ఇచ్చినటువంటి స్టే మరి కోర్టు వైఖరిని తిప్పికొట్టినట్లు అవుతా ఉంది. అంతేకాకుండా గత సంవత్సరం ప్రారంభంలో మరి సుప్రీంకోర్టే బలమైన యంత్రాంగం ఉండాలి, బలమైన సూత్రాలు ఉండాలని చెప్పి పిలుపునిచ్చిన ధర్మాసనంలో నిన్న స్టే ఇచ్చినటువంటి ఈ ధర్మాసనంలో న్యాయమూర్తులు ఒకరైనటువంటి గౌరవనీయ చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ గారు ఈ ఉత్తర్వును జారీ చేయడం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తా ఉంది. అదేవిధంగా చాలా బాధాకరం కూడా. కులరహిత సమాజం సాధించాలన్నటువంటి లక్ష్యంలో యూజీసీ నిబంధనలను వెనుకకు వెళ్లడం లాంటివి అని ఆయన చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగ రక్షణలు అమలు చేయబడుతున్నటువంటి ఈ 76 సంవత్సరాల తర్వాత కూడా కుల ఆధారిత వివక్షత మరియు అణచివేతకు గురవుతున్నటువంటి అన్ని అణచివేత వర్గాలు, బలహీన వర్గాలను అవమానించడం అవుతా ఉంది. న్యాయ వ్యవస్థ యొక్క అధిపతిగా గౌరవ ప్రధాన న్యాయమూర్తి గారు కులం లేని సమాజాన్ని సాధించడంలో మనం పొందినటువంటి ప్రగతి విషయంలో వెనక్కు వెళ్తున్నామా అని ప్రశ్నించడం ద్వారా ప్రస్తుత సామాజిక వాస్తవాల పట్ల అజ్ఞానాన్ని ఉన్నట్లు నటింపజాలరు. స్టే మంజూరు చేయడం ద్వారా న్యాయస్థానం క్యాంపస్లలో కుల ఆధారిత వివక్షతను ఆమోదించినట్లుగా కనపడతా ఉంది. సుప్రీంకోర్టు యూజీసీ ఈక్విటీ నిబంధనలపై స్టే ఇవ్వడం వెనుక ఉన్న వాస్తవ కథను కూడా మనం గమనించాలి. దీనికి బలమైన కారణాలు అందుకు మనం ఊహ చేసుకోనవచ్చు. ఎస్సీ, ఎస్టీ మరియు ఓబీసీ స్నేహితులు కనీసం ఇప్పుడైనా గుర్తించాల ఈ మనవాద బ్రాహ్మణి అగ్రకులాల నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం మనల్ని మతపరమైనటువంటి ఉన్మాదంలో ముంచడం ద్వారా దాని యొక్క నిజ స్వరూపాన్ని ఇక్కడ బయట పెట్టినట్లు కనపడతా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇటీవల ఈ ముఖ్యంగా కొన్ని రాష్ట్రాల్లో, ముఖ్యంగా తమిళనాడు, కేరళ మరియు పశ్చిమ బెంగాల్ ఇటువంటి రాష్ట్రాల్లో రాబోయే ఎన్నికల దృష్ట్యా ఈ వర్గాల మద్దతును కూడగట్టడానికి ఆర్ఎస్ఎస్ గైడెన్స్ లో నేతృత్వంలోని ఈ బీజేపీ మోడీ ప్రభుత్వం యూజీసీ ఈక్విటీ నిబంధనలను తీసుకొచ్చింది. ఎవరు అభ్యంతరాలు చేశారు వీటికి? బీజేపీ పాలిత బీజేపీయేతర పాలిత రాష్ట్రాలలో ఉన్నటువంటి నాయకులు కానీ, అపోజిషన్ పార్టీస్ కానీ కాదు. మరి ఎవరు చేశారు ఈ ఆందోళన? బీజేపీ పాలిత రాష్ట్రాల నుండి చేశారు. ఆందోళనలు ఎవరు ప్రారంభించారు? బీజేపీ పాలిత రాష్ట్రాలు అంటే ఢిల్లీ మరియు ఉత్తరప్రదేశ్, వారికి సంబంధించినటువంటి మతతత్వ సంస్థలు, మరి రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారితో సహా బీజేపీ నాయకులు, వీరందరూ కూడా దీనికి అబ్జెక్షన్ చెప్పారు. మరి సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ ఎవరు దాఖలు చేశారు? మళ్ళీ సమాధానం ఏంటంటే బీజేపీ మరి దాని అనుబంధ సంస్థలు, బీజేపీ పాలిత రాష్ట్రాల నుండే ఈ రిట్ పిటిషన్లు వచ్చాయి. అయినప్పటికీ ఆర్ఎస్ఎస్ కానీ, గౌరవ ప్రధానమంత్రి కానీ, హోంమంత్రి కానీ లేదా ఏ నాయకుడు కూడా ఈ ఆందోళనలను లేదా సుప్రీంకోర్టులో ఈ కేసును దాఖలు చేయడాన్ని వ్యతిరేకించలేదు. బీజేపీ పాలిత రాష్ట్రాల ప్రభుత్వాల నిరసనకారులపై, వారి కార్యకర్తలపై ఎటువంటి చర్య తీసుకోలేదు. వీటికన్నిటికంటే ముఖ్యంగా ఈ పిటిషన్లు జెట్ వేగంతో విచారణకు లిస్టు చేసి ఒకే సామాజిక నేపథ్యం ఉన్నటువంటి 2 గౌరవ న్యాయమూర్తుల ధర్మాసనం ముందు ఉంచారు. వారు వెంటనే ఘాటైన వ్యాఖ్యలతో స్టే మంజూరు చేశారు. అయితే సొలిసిటర్ జనరల్ ఈ విచారణ సమయంలో మౌనంగా ఉండడం మనం చాలా గమనార్హం. న్యాయమూర్తులు మౌనంగా ఉన్నందుకే న్యాయమూర్తులు స్టే మంజూరు చేయగలిగారు. మరి ఈ కేసులో సిజేఐతో పాటు ఒక అణగారిన వర్గాల నుండి కనీసం ఒక న్యాయమూర్తి బెంచ్లో ఉండింటే ఈ సమస్య వచ్చేది కాదేమో అని భావన ఏర్పడతా ఉంది. కాబట్టి ఇది ప్రభుత్వ స్క్రిప్ట్ ప్రకారమే అమలు చేయబడింది. స్టే మంజూరు ఎందుకంటే స్టే మంజూరు చేసిన వెంటనే ఎవరు కాదు, కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ఈ కోర్టు ఉత్తర్వును స్వాగతిస్తూ సనాతన ధర్మ విలువలను పరిరక్షించడం చాలా ముఖ్యమని అన్నారు. దీని ద్వారా మోడీ ప్రభుత్వమే అంతా చక్కబెట్టిందని ఆయన పరోక్షంగా సూచించారు. రాజ్యాంగ ప్రాముఖ్యత కలిగినటువంటి అనేక కేసులు మిత్రులారా మనం గత 10 సంవత్సరాల్లో మనం చూస్తూ ఉన్నాం. పౌరుల ప్రాథమిక హక్కులను ప్రభావితం చేసేటువంటి అనేక కేసులు, అదేవిధంగా
మరి మెజారిటీ పాపులేషన్కు అన్యాయం కలిగించేటువంటి అనేక దానిపైన దాఖలైనటువంటి కేసులు స్టే విధించాల్సిన అవసరం ఉంది. అయినప్పటికీ ఆ కేసుల్లో నోటీస్ అన్న ఆర్డర్ చేశారు, నోటీస్ ఆదేశించబడింది, లేదా విచారణకు జాబితా రాకుండా అంటే లిస్టులోకి రాకుండా విచారణకి రాకుండా పెండింగ్లో ఉంచబడినటువంటి వాస్తవాన్ని కూడా మనం గమనించాలి. కాబట్టి ఉన్నత న్యాయ వ్యవస్థ న్యాయమూర్తుల నియామకంలో సామాజిక వైవిధ్యం అన్నది కలిగి ఉండడం అనేది చాలా ముఖ్యమైనటువంటిది, అత్యవసరమని మనం ఈ రోజుల్లో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకు మనము మరి ఉద్యమించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మోడీ ప్రభుత్వం ఈ స్టే ఉత్తర్వులు పొందింది కదా, విజయం సాధించి ఉన్నత విద్యా సంస్థల ప్రాంగణాలలో అనగారిన విద్యార్థుల యొక్క వర్గాల విద్యార్థుల యొక్క ప్రయోజనాలు మేము కాపాడాలని అనుకుంటున్నాం. కానీ సుప్రీంకోర్టు స్టే విధి ఇచ్చింది కాబట్టి మేము నిస్సహాయులమని చెప్పి మనల్ని తప్పుదోవ పట్టించి రాజకీయ లబ్ధి పొందేటువంటి ప్రమాదం కూడా ఆ యొక్క ఆలోచన ఉన్నట్లు కనపడతా ఉంది. ఈ దుర్మార్గపు మత ఆధిపత్య వ్యూహాన్ని అర్థం చేసుకోవడం, మరి అటువంటి శక్తుల ప్రభావం నుంచి బయటపడడం, అన్ని అణిచివేయబడినటువంటి సామాజిక తరగతులకు ఇది చాలా అత్యంత అవసరం. మరి ఈ సందర్భంగా మనమందరం కూడా ఒకసారి మన యొక్క ఆలోచనలను మనమందరం కూడా సమీక్షించుకొని ఏ విధంగా ఈ దేశంలో మనకు అన్ని హక్కులను అన్నిటిని కలిగిస్తున్నటువంటి రక్షణను కలిగిస్తున్నటువంటి ఈ యొక్క రాజ్యాంగాన్ని ఏ విధంగా రక్షించుకోవాలి, అదేవిధంగా మన హక్కులను ఏ విధంగా కాపాడుకోవాలి, మనలో ఏ విధంగా యూనిటీ తీసుకొచ్చుకోవాలి, మనం ఈ మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా గట్టిగా నిలబడి మనం ఈ యొక్క వ్యవస్థను, ఈ యొక్క రాజ్యాంగాన్ని, ముఖ్యంగా ఉన్నత న్యాయ వ్యవస్థలో అందరికీ కూడా అన్ని వర్గాల ప్రాతినిధ్యం ఉండే విధంగా న్యాయమూర్తుల యొక్క నియామకం కొరకు మనం అందరం కూడా ఉద్యమించి మరి ప్రభుత్వం పైన ఇతర వ్యవస్థల పైన ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా మీకు అందరికి మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.